నేను ఇవాళ మా బ్రదర్ వెడ్డింగ్కి ఏం వేసుకున్నాను అనేది చూపించబోతున్నాను. ఇవి నేను మా మామ్ వేసుకున్న శారీస్ అనమాట. సో లెట్ మీ స్టార్ట్ విత్ వాట్ వీ వోర్ ఫ్రమ్ ఎంగేజ్మెంట్. ఈ శారీ ప్యాక్స్ నేను అమెజాన్లోనే ఆర్డర్ చేశాను. ఇది ఈజీ ఫిట్ 8 to 10 శారీస్ అనమాట. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ సారీస్ అన్నీ కూడా ఈ సారీ బ్యాగ్లో సేవ్ చేసుకుంటే మనకు ఎప్పుడు కూడా మగ్గం వర్క్స్ కానీ ఏమీ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి. నేను ఈ శారీ కవర్స్ అన్నీ అమెజాన్లోనే తీసుకున్నాను. ఇందులో ఈజీగా ఒక 8 to 10 సారీస్ ఫిట్ అవుతాయి అన్నమాట. సో మనకి ట్రాన్స్పరెంట్ ఇది కూడా ఉండడం వల్ల ఏ సారీస్ ఉన్నాయనేది కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఫస్ట్ మేము ఎంగేజ్మెంట్ వేసుకున్న అవుట్ఫిట్స్తో స్టార్ట్ చేస్తాం. This is the saree I wore for my brother's engagement. ఇది కలంకారీ ప్రింట్ పట్టు సారీ అనమాట. మొత్తం ప్యూర్ పెన్ కలంకారీ సారీ. This is how the saree looks. సారీ మొత్తం ఇలాంటి మంచి ప్రింట్ ఉండి వస్తుంది. డిజిటల్ కలంకారీ పెన్ కలంకారీ వర్క్ అనమాట విత్ కంచి బార్డర్. సో లైట్ పింక్ మీద పింక్ బార్డర్ ఉండి వర్క్ అంతా కూడా ఇలా ఉంటుంది. సారీలో పళ్ళు ఇలా వచ్చింది. నేను పిక్స్ కూడా అటాచ్ చేస్తాను ఫర్ ఆల్ ద సారీస్. ఇది నా ఫస్ట్ సారీ, ఎంగేజ్మెంట్ సారీ. ఇది నేను హైదరాబాద్ జేఎన్టీయూ దగ్గర ఉన్న శ్రీకృష్ణ సిల్క్స్లో తీసుకున్నాను. ప్రైస్ అరౌండ్ 18,000 అలా ఉంది. సో దీనికి బ్లౌజ్ సారీ మొత్తం హెవీగా వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది దీనిలో బ్లౌజే చాలా సింపుల్గా అండ్ ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. జస్ట్ ప్యాటర్న్ పెట్టి ఇది బ్యాక్ నెక్ డిజైన్. శారీలో బ్లౌజే కాబట్టి కంచి బార్డర్ అనేది ఇలా బ్యాక్కి అండ్ హ్యాండ్స్కి పెట్టించుకుని ఇలా మంచి బోట్ నెక్ పెట్టించుకున్నాం. అండ్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఉంటుంది. ఇది ఫస్ట్ శారీ. సో నెక్స్ట్ హల్దీ శారీ. సో అందరం ఎల్లో థీమ్లో అనుకున్నాం కాబట్టి నేను ఈ మంచి ఇక్కత్ పోచంపల్లి ఇక్కత్ ఎల్లో శారీ వేసుకున్నాం. ఇది డబుల్ వీ ఇక్కత్ అనమాట. సో దీని పళ్ళు వచ్చేసి ఇలా మంచి పింక్ కలర్లో వస్తుంది. శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది డబుల్ వీ పోచంపల్లి ఇక్కత్ శారీ. ఇక్కత్స్ ఎప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ ఉండవు. సో ఎనీ డే మనం ఇక్కత్ అనేది అకేషన్స్కి పిక్ చేసుకోవచ్చు. సో దీనికి పింక్ బార్డర్ రావడం వల్ల బ్లౌజ్ అనేది ఇలా పింక్ కలర్ బ్లౌజ్ సెపరేట్గా తీసుకుని స్టిచ్ చేయించాము. వర్క్ అనేది ఇలా వచ్చింది. టాజిల్స్ ఇలా పింక్ వే టాజిల్స్ సెల్ఫ్ టాజిల్స్ పెట్టించుకున్నాం. సో ఇది సెకండ్ సారీ అనమాట. సో హల్దీ తర్వాత పెళ్లి కొడుకు ఫంక్షన్ సారీ. పెళ్లి కొడుకు సారీ కూడా నేను డబుల్ వీ ఇక్కత్లోనే తీసుకున్నాను. బికాజ్ సేమ్ డే అయినా టైమింగ్స్ డిఫరెంట్ ఉండడం వల్ల నేను ఇక్కతే తీసుకున్నాను. సో ఆ ఎల్లో శారీ చెప్పలేదు కదా. సో ఆ ఎల్లో శారీ నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గచ్చిబౌలి బ్రాంచ్లో తీసుకున్నాను. ప్రైస్ వాజ్ అరౌండ్ 21,000 అలా.
బ్లూ కలర్ డబల్ వీవ్ ఇక్కత్. దీనికి మంచి వర్క్ అయితే వచ్చింది, పికాక్స్ అలా. సారీ మొత్తం ఇలా ఉంటుంది. అండ్ పళ్ళు పార్ట్ కూడా పింక్తో వచ్చి ఇలా హైలైట్ అవుతుంది. ఇది నేను నిజాంపేట్లో ఉన్న సిఎంఆర్ స్టోర్లో తీసుకున్నాను. దీని ప్రైస్ వాజ్ అరౌండ్ 18,000. డబుల్ వీవ్ ఇక్కత్స్ అన్నీ కూడా అబౌవ్ 15,000 ఉంటాయి, 15,000 to 25,000 రేంజ్లో ఉంటాయి. సో సారీ అయితే ఇది. దీనికి కూడా పింక్ బోర్డర్ రావడం వల్ల బ్లౌజ్ అనేది పింక్లో ఇలా మినిమలిస్టిక్ వర్క్తో చేయించుకున్నాం. సో నెక్ పార్ట్ అంతటికి ఇలా వర్క్ వచ్చింది, మగ్గం వర్క్. సారీ మొత్తం వర్క్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది చాలా సింపుల్గా చేయించుకున్నాను. ఇలా మంచి రౌండ్ నెక్ వచ్చి ఇలా ఉంటుంది వర్క్. ఇది సెకండ్ సారీ. సో నెక్స్ట్ సారీ వచ్చేసి పెళ్ళి ఈవినింగ్ రిసెప్షన్ సారీ. ముహూర్తం నైట్ అరౌండ్ 1 o'clock అలా ఉండే. సో ఈవినింగ్ రిసెప్షన్కి కొంచెం హెవీ సారీ తీసుకున్నాం అనమాట. సో నేను ఇది మంచి పికాక్ గ్రీన్ కలర్లో చూస్ చేసుకున్నా. సారీ మొత్తం ఇలా డార్క్ గ్రీన్ నుండి ఆరెంజిష్ రెడ్ బార్డర్ వస్తుంది. సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. దీనికి నేను మంచి లేస్ బార్డర్ మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. సో దీనికి పళ్ళు వచ్చేసి మంచి ఆరెంజిష్ రెడ్ కలర్ ఉంటుంది. సారీ అంతా కూడా ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి సెపరేట్గా రా సిల్క్ మటీరియల్ తీసుకుని దానికి హ్యాండ్స్ మాత్రం స్టిచ్ చేయించాను శారీలో వచ్చిన బ్లౌజ్ది. 100 points రా సిల్క్ అనమాట. ఇది మనం బ్లౌజ్కి ఎప్పుడు 100 points రా సిల్క్ తీసుకుంటే బాగుంటుంది. సో నెక్ డిజైన్ ఇలా మంచి బోట్ నెక్ పెట్టుకుని దీనిలో వర్క్ చేయించుకున్నాను. సో ఈ వర్క్ అండ్ బార్డర్కి వచ్చిన మగ్గం వర్క్ అంతా సేమ్ అనమాట. హ్యాండ్స్కి కూడా అదే వర్క్ చేయించాను. సో ఇక్కడ అంతా సింపుల్గా బుటీస్ వచ్చి ఇక్కడ హ్యాండ్స్కి మధ్యలో ఈ మగ్గం వర్క్ వచ్చేలా పెట్టించుకున్నాను. సో ఇది థర్డ్ సారీ. సో నెక్స్ట్ వచ్చేసి ముహూర్తం సారీ అనమాట. ముహూర్తం సారీ మంచి గోల్డ్ అండ్ బేజ్ సిల్వర్లో తీసుకున్నాను. ఈ ఫోర్త్ సారీ చెప్పలేదు కదా, అది సో ఇందాక గ్రీన్ సారీ విఆర్కే హెరిటేజ్లో తీసుకున్నాము జేఎన్టీయూ బ్రాంచ్లో. దాని ప్రైసింగ్ కూడా అరౌండ్ 20,000 అనమాట. సో నెక్స్ట్ ముహూర్తంకి మంచి గోల్డ్ అండ్ సిల్వర్ సారీ అనమాట. ఇది మొత్తం డబల్ వీవ్ జరీ వచ్చి హోల్ సారీకి రెడ్ బార్డర్, ట్రెడిషనల్ ముహూర్తం సారీ లాంటిది. సారీ మొత్తం ఇలా వస్తుంది. సో దీనికి పళ్ళు కూడా మంచి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది. ఇది పళ్ళు అనమాట. సారీ అండ్ పళ్ళు ఇలా వస్తుంది. ఇది సారీ మొత్తం చాలా హెవీగా ఉండడం వలన బ్లౌజ్ అనేది దీనిలో బ్లౌజే స్టిచ్ చేయించాము. సో ఇది సారీలో బ్లౌజ్కి జస్ట్ కొంచెం మినిమలిస్టిక్ వర్క్ చేయించి ఇలా స్కాలప్ వర్క్తో నెక్ దగ్గర సిల్వర్ బుటీస్తో వర్క్ చేయించాము. హ్యాండ్స్కి ఇంకేమీ పెట్టించకుండా జస్ట్ సారీలో బ్లౌజే కాబట్టి స్కాలప్కి ఇలా లేస్ బార్డర్, సింపుల్ లేస్ బార్డర్ లాగా స్టిచ్ చేయించాము. అండ్ ఫ్రంట్ కూడా
జస్ట్ ఇలా సింపుల్గా వన్ సైడ్ వర్క్ వచ్చేలాగా అదే వర్క్ స్కాలప్ డిజైన్తో చేయించాము. సో ఈ బ్లౌజ్ అంతా కూడా ఓవరాల్ స్కాలప్ డిజైన్ ఉంది, దీనికి పేర్ చేసేలా చేయించాము. సో ఈ శారీ వచ్చేసి జూబ్లీ హిల్స్లో ఉన్న బ్రాండ్ మల్టీలో తీసుకున్నాము. ప్రైస్ వాజ్ అరౌండ్ 35,000 రూపీ. సో నెక్స్ట్ శారీ వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతం శారీ. సో ఇది వచ్చేసి మంచి బెనారస్ పింకిష్ శారీ అనమాట. దీనికి మొత్తం ఇట్లా బ్రాంజ్ కలర్ డిజైన్తో వచ్చింది. ఇది మొత్తం సెల్ఫ్ అనమాట. శారీ అంతా ఇలా ప్లెయిన్ వచ్చి వర్క్ ఉంటుంది. దీనికి పళ్ళు కూడా ఇలా బ్రాంజ్ ఫినిష్లోనే వచ్చింది. ఇది పళ్ళు సెల్ఫ్ ఉంటుంది కాబట్టి పళ్ళు కూడా ఇలా హైలైట్ అయింది. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ ఆరెంజ్ మగ్గం వర్క్ బ్లౌజ్తో పేర్ చేసాం. ఇది బ్లౌజ్ అనమాట. ఈ మెటీరియల్ డైరెక్ట్గా కొనుక్కుని జస్ట్ స్టిచ్చింగ్ చేయించాం. రా సిల్క్కి తాజ్ కృష్ణలో ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాం ఇది. సో హ్యాండ్స్కి కూడా ఇలా వర్క్ వచ్చి మొత్తం గోల్డ్ వర్క్ ఉంది, ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. సో నా శారీస్ అయితే అవి. ఇప్పుడు మా మామ్ వేసుకున్న శారీస్ కూడా క్విక్గా చూద్దాం. ఫస్ట్ శారీ వచ్చి ఎంగేజ్మెంట్కి వేసుకున్న శారీ. ఎంగేజ్మెంట్కి మా మమ్మీ మంచి గోల్డ్ కలర్ శారీ విత్ రెడ్ బార్డర్ వచ్చింది తీసుకుంది. ఇది పళ్ళు ప్యాటర్న్ అనమాట. సో ఇది పళ్ళుకి వచ్చిన డిజైన్ అనమాట. శారీ మొత్తం ఇలా గోల్డ్ కలర్ శారీ. ఇది మేము చందన బ్రదర్స్ గచ్చిబౌలి బ్రాంచ్లో తీసుకున్నాం. దీనికి వర్క్ ఏం లేకుండా జస్ట్ శారీలో వచ్చిన బ్లౌజ్ని టిష్యూ బ్రోకెట్ బ్లౌజ్ అనమాట. దాన్ని సింపుల్గా ఇలా స్టిచ్ చేసి హ్యాండ్స్కి కూడా అక్కడ వచ్చిన డిజైనే పెట్టించాము అనమాట. ఇది మా మమ్మీ ఎంగేజ్మెంట్కి వేసుకున్న శారీ కాకుండా. అండ్ దెన్ పెళ్లి కొడుకుని చేసినప్పుడు మార్నింగ్ వేసుకున్న శారీ ఈ రెడ్ కలర్ శారీ. ఇది ఫ్యాన్సీ శారీ, జస్ట్ కొంచెం బార్డర్ దగ్గర వర్క్ అది వచ్చి హైలైట్ అయింది అనమాట. ఇది కూడా తాజ్ కృష్ణలో ఒక ఎగ్జిబిషన్లో తీసుకున్నాం. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది పర్పుల్ కలర్ది. మగ్గంలో బ్లౌజ్ మెటీరియల్ వస్తే మేము దానికి జస్ట్ సింపుల్గా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. ఇది సెకండ్ శారీ. అండ్ థర్డ్ శారీ వచ్చేసి హల్దీకి వేసుకున్న శారీ. ఇది ఎల్లో కలర్ కంచిపట్టు శారీ. కొంచెం ఓల్డ్ స్టైల్ మోడల్లో ఉండేటటువంటి శారీ తీసుకున్నాం మేము. సో ఎల్లోకి మంచి మరూనిష్ బార్డర్ వచ్చిందనమాట. పళ్ళు కూడా ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చి ఇలా వచ్చింది. సో దీనికి శారీలో వచ్చిన బ్లౌజ్ని మేము అక్కడే ఉంచేసి సెపరేట్గా నర్సింగ్లో 1 మీటర్ దీనికి మ్యాచ్ అయ్యేటటువంటి మరూన్ కలర్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నాం. ఇది కూడా పట్టు మెటీరియల్, సిల్క్ పట్టు అనమాట. ఇది మీటర్ అరౌండ్ 1800 అలా పడింది. సో ఈ బ్లౌజ్ ఒకటి తీసుకుని సెల్ఫ్ బుటీస్ వచ్చి సింపుల్గా ఉంది కాబట్టి ఈ బ్లౌజ్ని దీనికి మ్యాచ్ చేసాం మరూన్ వల్ల. నెక్స్ట్ శారీ వచ్చేసి పెళ్ళికొడుకు పర్పుల్ శారీ అనమాట. సో ఇది కూడా నా శారీ తగ్గట్టు పేర్ చేయడానికి మేము డబల్ వీ ఇక్కత్లో తీసుకున్నాం. మంచి పర్పుల్ కలర్. పర్పుల్ కలర్కి పింక్ అండ్ బ్లూ బార్డర్ వచ్చి ఇలా ఉందన్నమాట. శారీ మొత్తం ఇలా పర్పుల్ కలర్ వచ్చింది.
అండ్ పళ్ళు వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్లో ఉంది. సో ఈ సారీ మేము మిస్సమ్మ హ్యాండ్లూమ్స్ నిజాంపేట్ బ్రాంచ్లో తీసుకున్నాము. దీని ప్రైస్ కూడా అరౌండ్ 20,000 అనమాట. దీనికి బ్లౌజ్ వచ్చేసి స్కై బ్లూ వచ్చింది కాబట్టి శారీలో ఉన్న బ్లౌజే తీసుకుని వర్క్ చేయించాము అనమాట, మగ్గం వర్క్. సో స్కై బ్లూ కలర్ శారీకి ఈ శారీలో వచ్చిన స్కై బ్లూ కలర్కి బ్లౌజ్ తీసుకుని శారీలో బ్లౌజ్ దాని మీద పర్పుల్ కలర్ ఇలా మంచి మోటివ్స్ వచ్చేలాగా వర్క్ చేయించాం అనమాట. సో ఆల్ ఓవర్ ఇదే డిజైన్ వచ్చేలా చేయించాము, హ్యాండ్స్కి అండ్ ఫ్రంట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ రిసెప్షన్ శారీ. సో గ్రీన్స్లో తీసుకుందామని మేము ఫస్ట్ అనుకున్నాము. సో గ్రీన్లో మంచి సీ గ్రీన్ విత్ స్కై బ్లూ ఆర్ బ్లూయిష్ బార్డర్ వచ్చేటట్టు తీసుకున్నాం అనమాట. శారీ అంతా ఇలా సింపుల్గా ఉండింది అండ్ బార్డర్ వచ్చేసి ఇలా డార్క్ బ్లూ కలర్తో హైలైట్ అయిందనమాట. ఇది బార్డర్. సో దీనికి ఆల్రెడీ శారీ కొంచెం హెవీగా ఉండి బుటీస్ ఉండడం వల్ల బ్లౌజ్ అనేది దానిలో వచ్చిన బ్రోకేడ్ బ్లౌజ్ని జస్ట్ పైపింగ్ గ్రీన్ కలర్ పైపింగ్తో హైలైట్ చేస్తూ సెల్ఫ్గా స్టిచ్ చేయించేసామన్నమాట, వర్క్ ఏం లేకుండా ప్రిన్సెస్ కట్లో. సో ఇది దీని బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసి ముహూర్తం శారీ. ఈ గ్రీన్ కలర్ శారీ మేము కొండాపూర్లో ఉన్న రంగవర్ష శారీస్ స్టోర్లో తీసుకున్నాము. నెక్స్ట్ ముహూర్తం శారీ అనమాట. ముహూర్తంకి నేను గోల్డ్ కలర్ వేసుకోవడం వల్ల మమ్మీ కొంచెం కాంట్రాస్ట్లో వేసుకుందామని ఈ మంచి మరూన్ కలర్ విత్ గోల్డ్ బార్డర్ ఫ్లవర్ డిజైన్ ఉన్న శారీని పిక్ చేసుకున్నాం. ఇది జేఎన్టీయూలో ఉన్న విఆర్కే శారీస్లో తీసుకున్నాం అనమాట, విఆర్కే హెరిటేజ్లో. సో ప్రైస్ వాజ్ అరౌండ్ 25,000 ఉండేది. సో శారీ మొత్తం ఓవరాల్ ఇలా మరూన్ వచ్చి పళ్ళు చాలా రిచ్గా ఇలా వచ్చింది పళ్ళు. ఓవరాల్ శారీ అయితే మంచి మరూన్ కలర్లో వచ్చింది. సో దీనికి కూడా శారీ చాలా హెవీగా ఉంది కాబట్టి మేము బ్లౌజ్ అనేది దీనిలో వచ్చిన బ్లౌజ్ని బ్రోకెట్ బ్లౌజ్ని స్టిచ్ చేయించేసాము. జస్ట్ దానికి ఉన్న బార్డర్ని ఇలా పెట్టించి స్టిచ్ చేసేసాము అనమాట. ఇది మరూన్ శారీ. సో ఇది మా తమ్ముడు పెళ్ళికి మేము వేసుకున్న శారీస్.
నచ్చినట్లయితే ప్లీజ్ డు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద తెలంగాణ గర్ల్ హాసిల్ బాసిల్.